నానా 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 ఇంకొంచెం గట్టిగా కొట్టండి. గట్టిగా కొట్టిన అందరూ నిద్రపోతారా ఏమిటో. సరిగ్గా నిలబెట్టలేదు, ఎవరు లేవట్లేదు. రామారావు, లోపల గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టానన్నావు, ఇదిరా గ్రౌండ్, బరియల్ గ్రౌండ్. మీరా? అమ్మా, నాన్నగారు వచ్చారు. వచ్చారా? అర్ధరాత్రి వరకు తిరుగులే ఉంటండి మీకు. గుమ్మం దాడితే ఇల్లు గుర్తుండదు. ఇక్కడ ఈ 4 గోళ్ల మధ్య పెళ్ళాం పిల్లలు పడున్నారనే జాతే ఉండదు. వాళ్ళు ఉన్నారా, ఊడారా, తిన్నారా, పస్తున్నారా? అబ్బే ఇవేమీ అక్కర్లేదు. ఇందాక ఎవడో దొంగ వేధ వచ్చాడు తెలుసా? వాడిని వెధవా అంటే బాగుండదు, నా మనసు బాధపడుతుంది. దొంగని దొంగ వేధ అనక దొంగగారు అనాలా? బాగానే ఉంది మీ వరుస. పిల్లలు ఇద్దరు వాడు వెంటబడి తరమాల్సి వచ్చింది. ఒకవేళ వాడు తిరగబడి కొట్టుంటే నాన్న. ఓ మరి ఈ బొగ్గు వదిలేసేవే? రాధా, సుందరి, శుభలక్ష్మి, సుభాషిణి, కల్పవల్లి, పద్మ, ఈ బొగ్గు వదిలేసేవే? వద్దులేమ్మా, ఎంతైనా తండ్రిని కదా, సెంటిమెంట్లు దెబ్బతింటాయి, దూరంగా ఉంది. ఇవాళ మా కాలేజీ పాటల పోటీలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాన్న. ఫోన్లేమ్మా, బాధపడకు, ఈసారి సెకండ్ ప్రైజ్ తెచ్చుకుందు కానీ. అయ్యో రాత. వెళ్ళి పడుకు. మీరు కూడా వెళ్ళి పడుకోండి. అలాగే అలాగే. ఏమిటి అలా చూస్తున్నారు? అదే ఏం లేదు, పడుకుంటాను. నా గదిలో కాస్త మంచినీళ్ళు పెడితే. తెస్తానుండండి. ఎరా ఏ బిత్తర చూపులు చూస్తున్నావు? పడుకుందామని ప్లానా? రివాల్వర్ తీస్తా, జాగ్రత్త. పరీక్షలు ఇంకా పట్టుమని 10 రోజులు లేవు. చరిత్రది జంపింగ్ వేషాలు వేసామంటే కాల్ చేతులు మారేస్తాను. ఒరే రంగా, ఏమిట్రా అది? ఆ స్టీల్ కదా తట్టబుచ్చుకొని రాత్రి బావుళ్ళు ఇక్కడే తిరుగుతుంటాడు. చొక్కాలు అవి విప్పి వంకెను తగిలించుకొని సుఖపడే యోగం లేదు మనకు. మీ అమ్మగారిని చూసిందంటే అది వాడికి ఇచ్చి ఇంత స్టీల్ చెంచా తీసుకుంటుంది. తీయరా, బొమ్మలు అసహ్యంగా కనపడకుండా కాగితాలు అంటించాను. పుస్తకంది. బుద్ధిగా కూర్చొని చదువుకో. ఇక్కడే నిలబడ్డారేమిటండి? వెళ్ళి పడుకోండి. ఇదిగో లుంగి. కట్టుకుంటాను. బెడ్ ఎక్కడా? బెడ్డానా మహా? ఇక్కడే వీటి మధ్యన పుస్తకాల పురుగులా పడుకునేవారు కదండి. ఇప్పుడు అక్కడే పడుకుంటాను. ఊరికే జస్ట్ సరదాగా అడిగానంతే. అది నువ్వు వెళ్ళు. మై గాడ్, ఈ పుస్తకాల మధ్య చెడపురుగులా పడుకునేవాడా మాస్టరు? ఎరకపోయి ఇరుక్కున్నాను రా దేవుడా. ఇక్కడ నిద్ర ఎలా పడిచొస్తుంది? నిద్రానా బొందా? ఈ చల్లదనానికి మెదడు మొద్దుబారిపోవడం తప్ప నిద్ర ఎక్కడ పడిచొస్తుంది? రామారావు, నా ఉసురు నీకు తగలకపోదు. ఏమిట్రా అంత దిగులుగా కూర్చున్నావు? మీ నాన్నగారు మాటలేం పట్టించుకోకు నాన్న. ఆయన ఒట్టి చేతస్తపు మనిషి, నీకు తెలుసుగా. ఆ కోపంలో ఏదో అన్నారంతే. అవన్నీ మర్చిపోయి హాయిగా నిద్రపో. రేపు పొద్దునే లే చదువుకోవచ్చులే. ఏ మా రాముడు దేవుడు కదూ. చూడండమ్మా, పెద్దవారు తమ ఇలాంటి చేష్టలు అవి చేయకూడదు. అమ్మా క్షమించండి అమ్మా. ఏమిట్రా ఇది? ఒరే రాముడు. రాముడు అదేనమ్మా, మాతృదేవోభవ అన్నారు కదా, సంస్కృత పద్ధతిలో గుడ్ నైట్ చెప్పారన్నమాట. నిద్ర వస్తుందమ్మా, గుడ్ నైట్. ఏమిటో చీకట్లో తిరగొద్దంటే వినవు, ఏవేవో తొక్కొస్తూ ఉంటావు. జాగ్రత్తగా పడుకున్నా. అలాగే.
సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం తస్మిన్నంతం సన్నిధ్యంతం దేవాసుర నమస్కృతం సూయయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మనోహేష్య తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసురగణాం లోకాం ప్రాధిగమస్తిభిః ఏష బ్రహ్మేశ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతిః నక్షత్రగ్రహతారాణాం స్టీలు సీత నేను చూస్తోంది నిజమేనుటే నిజమేనండి 4 జరీచర్లకి 2 పొందూరు పంచులకే ఇంత డబ్బా ఇచ్చేశాడు శివథవ. జంపింగ్ మాటలు మాట్లాడామంటే తోలు తీస్తాను. మన రాముడు పొద్దున్నే 6 స్నానం చేసి శ్రద్ధగా ఆదిత్య హృదయం చదవటం మనం చూసెరుగుతామా? మరి నిన్నటి నుంచి అబ్బాయిలో చాలా మార్పు కనిపిస్తోందండి. గోపాలరావు మేస్టర్ చెప్పినట్టు వీడు మహాబుద్ధిమంతుడు అవుతున్నాడే. గోల్డ్ మెడల్ సంపాదించేట్టే కనపడుతున్నాడు. ఇంకొక్కసారి పిలు శారదా. నీ నోటితో తియ్యగా యావండి అని ఒక్కసారి పిలు శారదా. ఏమండి ఏమండి మీరా? గోపి సత్యం గోపి సత్యం. ఒరే మీ నాన్నగారిని చూస్తుంటే నాకేమిటో భయంగా ఉందిరా. నన్ను చూసి మీరా అంటున్నారు. నాన్నకు అలవాటే కదమ్మా. ఎప్పుడు సుబ్బలక్ష్మి జానకి అంటుంటారు కదా. ఈసారి వెరైటీకి నిన్ను మీరా అన్నారంతే. చక్కగా చెప్పావు నాయన. వెళ్ళి పని చూసుకోండి. ఏమండి ఈ వయసులో మీకు ఇదేం బుద్ధి అండి? ఏమైంది ఇప్పుడు? శారద ఎవరు? శారదా ఆవిడెవరు? వాళ్ళని తెల్లారైనా మీద పడుతున్నా శారదా చట్టుబండ్లని కళారస్తూ పడి ఉండి పైగా శారద ఎవరు నన్ను అడుగుతున్నారా? అది ఈ వయసులో మీ బుద్ధులు ఎవరే తెల్లవేస్తుందేమండి? ఇష్టం వచ్చినట్టు అపార్థం చేసుకుని మాట్లాడేకి బాగుండదు. శారదా నా గర్ల్ స్టూడెంట్. కథలు చెప్పకండి. తను ఏమండి అని పిలవమని ఏ మాస్టర్ స్టూడెంట్ అడుగుతాడా? ఏమండి అనమనకపోతే ఒరే అని పిలవమంటారా? ఈ ఏమండి వేరు మరి. ఓహో అదే. ఏమండి అంటే ఏమండి కాదు, ఏ మండి. పిస్తాబహార్ చక్రవర్తి కొడుకు పేరు ఏ మండి. క్లాసులో ఏవో క్వశ్చన్లు అడుగుతున్నట్టుగా కాలొచ్చి ఉంటుంది. శారదా చెప్పు అని అడుగుంటాను. సరేగా నేను ఊరికే మాట్లాడుతూ కూర్చోకుండా వెళ్ళి కాఫీ తీసుకొస్తే బాగుంటుంది. కాఫీయా? ఓహో కాఫీ తాగే అలవాటు కూడా లేదా? గోల్డ్ మెడల్. పింగాణి ప్లేట్లు పెట్టవే అంటే పెట్టవు. అన్ని స్టీలే, దిక్కుమాలిన స్టీలు. బల్లా కుర్చీలు కూడా స్టీలు చేయించవే, పేడ వదిలిపోతుంది. వాడితో చెప్తూనే ఉన్నానండి, వాడు తేవటం లేదు. రాముడు ఇంకా రాలేదా? పిలిచానండి, వస్తున్నాడు. రాముడు, ఒరే రామిగా పిలిచారా అండి? అమ్మయ్యా వచ్చావా? స్టీలు ఆ వెధవ మళ్ళీ కనిపిస్తే తోలు తీస్తానని చెప్పవే. జంపింగ్ వెధవ. ఈ ఇంట్లో ఎవరిని పిలిచినా ఆపద్బాంధవులాగా నువ్వు ప్రత్యక్షమై చేస్తావేరా? ఈ ఇల్లు తప్ప ఇంకో కొంపకి పోవా నువ్వు? పోవేరా? కాసేపు అలా కూర్చోవయ్యా, టిఫిన్ పెట్టేసి వస్తాను. పెళ్ళేం చేస్తావి? ఈ చీర విప్పి వాడికి ఇచ్చేసి ఇంకో స్టీల్ కింద కొంటావా? ఇప్పటికే ఇల్లంతా స్టీల్ మయం చేసి పెట్టావు. మహావీర చక్ర పరం వీర చక్ర లాగా బేసిన్లు, సినిమా షీల్డ్ లాగా కంచాలు, నా మన్ను, నా మత్స్యాను. అసలు వీడెక్కడ దొరికాడే నీకు? గుడ్డలన్నీ తీసుకెళ్లి ఎనపెట్లో దాచుకోలేక చూస్తున్నాను. నువ్వు పోవే. ఇది నువ్వు ఇచ్చిందనా? పోరా. గ్లాస్ చుట్టుపోతుంది. అదేమిటండి అలా దిక్కులు చూస్తున్నారు? అదే బాత్రూమా కోడ్ రూమా? హాయిగా 6 బయట స్నానం చేసేవారు కదండి. ఆ లుంగి కూడా తీసేసి. ఇది కూడా తీసేసా? సరే ముందు స్నానం చేయండి, నీళ్లు తోడు పెట్టాను. నేను చేస్తా గానీ నువ్వు వెళ్ళి పని చూడు. హలో కాలేజీకా? అవును. ఇంతకీ మీరెవరు? బాగుందండి మీ వరుస. రాను మరీ మతిపోతుంది మీకు. కన్న కొడుకుని ఎవరని అడుగుతున్నారా? అదే జస్ట్ చిన్న జోక్ చేశారన్నమాట. వీడిని ఎరకపోవడం ఏమిటి? ఎరాబా బాగున్నావా? హీస్ మై సన్. నాన్న మీ జోక్ చాలా అసహ్యంగా ఉంది. కొరతను. బాగానే ఉంది. ఇందా. ఏమిటిది? అదేమిటండి పంచకోళ్ళ కషాయం తీసుకోండి. కషాయమా? మాస్టర్ రోజు తీసుకుంటారా? మాస్టారా? ఆయన ఎవరు? అబ్బే ఎవరేమిటి, ప్రస్తుతానికి నేనే. మై సెల్ఫ్ మాస్టర్. ఇలా కషాయాలు తాగి కాషాయాలు కట్టి విచిత్రమైన విన్యాసాలు చేయాలని ముందే తెలుసుంటే బాడీ మార్చేవాడిని కనరా బాబు.
గోల్డ్ మెడల్ గోల్డ్ మెడల్ అక్కడ బాగా ఇడ్లీలు దోశలు మెక్కుతున్నారా మాస్టర్ రాముగా రైట్ కూర్చోండి టిఫిన్ తిను పొద్దున్నే టిఫిన్ తింటే నాకు అలవాట్లేదు ఏడ్చావులేరా వేడి వేడిగా ఉన్నాయి లాగిన్స్ ఆమ్లెట్లు ఆమ్లెట్లా శివశివా నేను శాఖాహారనండి అండి ఇది ఎప్పటి నుంచి నిన్న నుంచే అయితే కాఫీ తాగుతూ ఉండు ఈ లోపల వేడివేడిగా దోశలు వేసుకొస్తాను నేను కాఫీ తాగనమ్మా పొద్దున్నే పంచకూల కషాయం తాగటం నాకు అలవాటు ఇది నిన్న నుంచేనా ఈ వయసులో తమరు కూడా పుచ్చుకోవడం ఉత్తమం కషాయం ఎలా కాసాలో తెలీదే నాకు నాకు తెలుసమ్మా దాన్ని చెప్పంటారా పడుకుంటే వచ్చే మంచం కింద కూడా దూరాలో ఉన్నవారా మొదలు నష్టపోయేదా మీరు కూర్చోండి కూర్చోండి కషాయం ఎలా కచ్చాలో నేను చెప్తాను రండమ్మా కుర్రాళ్ళలో మార్పు వస్తే బాగుంటుంది అనుకున్నాను కానీ మరీ ఎంత మార్పు రేపటి నుంచి నన్ను జనక అని స్టీల్ని జనని అని పిలిచి ధనస్సు చేత్తో పట్టుకుని కిరీటం పెట్టుకు తిరగడు కదా వీడు అడిగితే అది స్టీల్ కిరీటం చేయించి పెట్టినా పెడుతుంది కిరీటం తెమ్మంటారా అండి